మార్నింగ్ ఫ్రెండ్స్, myself సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు నావల్ డాక్యార్డ్ సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చేయడం జరిగింది. ప్లీజ్ గో త్రూ పేపర్ 1 అనేది. అండ్ ఐ రిక్వెస్ట్ ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళండి. యూ విల్ ఫైండ్ నియర్ అబౌట్ 800+ క్వశ్చన్ పేపర్స్. మీకు ఏమైనా పీడిఎఫ్ కావాలనుకుంటే 2100 పీడిఎఫ్ మీరు నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ కింద చూసినట్లయితే 7667300252 మీరు కాల్ చేయండి. నేను నీకు వాట్సాప్ అనేది పంపడం జరుగుతుంది. ఆ 2100 క్వశ్చన్స్ అంటే 2100 క్వశ్చన్లు ఆ పీడిఎఫ్ అనేది మీకు లింక్ చేస్తాను. 12 పేజెస్ ప్రింట్అవుట్ తీసుకొని నీట్గా చదువుకోవచ్చు. సో లెట్ us see what has been given in స్లైడ్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి జీకే అండ్ జిఎస్ క్వశ్చన్స్ అనేది రెండు ఉంటాయి. ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ డాక్యార్డ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో లెట్ us see what we have. హిందీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 14 సెప్టెంబరు హిందీ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యూ షుడ్ నో వెన్ ఈజ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేటెడ్ అండ్ వెన్ ఈజ్ టీచర్స్ డే సెలబ్రేటెడ్ కూడా మీకు తెలియాలి. The Nuclear Power Corporation is situated at Karwar district in Karnataka. The Kaiga Generating Station అనేది KGS అంటారు. ఇది న్యూక్లియర్ పవర్ స్టేషను కర్ణాటక డిస్ట్రిక్ట్లో మనం చూడొచ్చు. ద డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తర్ కర్ణాటక ఈజ్ కాల్డ్ యాజ్ కాశ్మీర్ ఆఫ్ కర్ణాటక. దేన్ని అంటారంటే కార్వార్ని ఈ విధంగా కాశ్మీర్ ఆఫ్ కర్ణాటక అని మనం తెలుసుకోవచ్చు. అక్కడే మన నావల్ డాక్యార్డ్ కూడా ఉందన్నమాట. ద వన్ విచ్ ఈజ్ నాట్ ఏ ఫాజిల్ ఫ్యూయల్ అంటే కోలు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అని మనం తెలుసుకోవచ్చు. ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఈకోసిస్టమ్ ఏంట్రా అంటే అగ్రో ఎకోసిస్టము, ఆక్వాటిక్ ఈకోసిస్టము, కోరాల్ రీఫ్, డెజర్ట్ ఫారెస్ట్, హ్యూమన్ ఈకోసిస్టము. ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం చూసినట్లయితే సావన్నా, స్టెపీసు, టుండ్రా, అనిమల్స్, సాయిల్ ఆర్గనైజేషన్స్ అవన్నీ వన్ టైప్ ఆఫ్ ఈకోసిస్టమ్గా మనం గుర్తుంచుకోవాలి. ఏది అడిగినా కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చిన ఆల్ ఆఫ్ ద అబౌవ్ పెట్టండి అన్నీ ఇచ్చినాడంటే. ద సేఫెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే సోలార్ ఎనర్జీ అనేది మనకు తెలుసు. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సేఫెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐరన్ ఎంత అంటే ఒకవేళ ఫారెన్ హీట్లో అడిగితే 1750 ఫారెన్ హీట్, అదే డిగ్రీ సెంటిగ్రేడ్లో అడిగితే 1510 డిగ్రీ సెంటిగ్రేడ్ సెల్సియస్ అని చెప్పుకోవచ్చు. ద 3 R's టు సేవ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ 3 R'లు ఏంటి అంటే రెడ్యూజు, రీయూజు, రీసైకిల్. ఏదైనా వస్తువుని తగ్గించడం, ఎక్కువగా వాడుకోకుండా తక్కువ యూసేజ్ అనేది చేయాలి, రీయూజ్ చేసుకోవాలి మరియు రీసైకిల్ కూడా చేసుకోవాలి. ద సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏంట్రా అంటే సెల్ అనేది వన్ టైప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాటరీ సెల్స్ ఉంటాయి, దే ఆర్ ఆల్ వన్ టైప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ద సిటీ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ ప్యాలెసెస్. ఇది గుర్తుంచుకోండి, ఏ సిటీని ఈ విధంగా సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అంటారు. యూ మెసేజ్ మీ బై వాట్సాప్ 7667300252 or you can comment me on this link. Next we have in a gravitational field the work done in transporting mass from one point to another depends upon end position. That is ఇక్కడ చూసినట్లయితే గ్రావిటేషనల్ ఫీల్డ్లో వర్క్ అనేది ఈ విధంగా ట్రాన్స్పోర్టింగ్ మాస్ ఫ్రమ్ ఒక పాయింట్ నుంచి అనదర్ పాయింట్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఎండ్ పొజిషన్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. An iron ball and a wooden of the same radius are released from the same height in vacuum. The time taken by both of them to reach the ground are అంటే ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అనమాట. ఒక ఐరన్ బాల్ కానీ ఒక వుడెన్ సేమ్ రేడియస్ ఉండేది కానీ రెండు ఒక్కసారిగా వ్యాక్యూమ్లో ఈ విధంగా సేమ్ హైట్లో వదిలితే అవి ద టైమ్ టేకెన్ బై బోత్ ఆఫ్ దెమ్ అంటే ఇట్ రీచెస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టైమ్ అనమాట. ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ లెస్సర్ at the surface of the moon than an earth due to the value of g is less on moon. ఇక్కడ ఏంటంటే ఒక బాడీ అనేది సర్ఫేస్ ఆఫ్ ద మూన్లో తక్కువ ఉంటుంది దాన్ ఎర్త్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద వాల్యూ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది మూన్లో. ఎంత తక్కువ ఉంటుందని అడుగుతున్నాడు. మనకు తెలుసు 1/6 ఆఫ్ ద ఎర్త్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద నైట్రోజన్ ఈజ్ నాట్ డిఫ్లెక్టెడ్ బై, నైట్రోజన్ అనేది దేంతో డిఫ్లెక్ట్ కాదు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. ద మోస్ట్ ప్లాంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్, ఈ లిథోస్పియర్లో ఎక్కువగా ప్లాంట్స్ అనేది మనం చూడొచ్చు. మోస్ట్ ప్లాంట్స్ ఆర్ ఈ విధంగా మనము లిథోస్పియర్, దెర్ ఆర్ వేరియస్ స్పియర్, ఈ విధంగా లిథోస్పియర్స్, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ ఇవన్నీ లేయర్స్ అయితే ఈ లిథోస్పియర్ అనేది
కూడా వన్ పార్ట్ ఆఫ్ ద ఏరియా అనమాట. ద సింగిల్ సెల్ అనిమల్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ అంటే ఏవైతే సింగిల్ సెల్డ్ అనిమల్స్ ఉంటాయో వాటిని ఏమంటారంటే దే ఆర్ నోన్ యాజ్ ప్రోటోజోవన్స్ అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనము నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ హ్యాస్ డైరెక్ట్ డిపెండెన్స్ ఆన్, ఈ ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈ విధంగా మనం చూసినట్లయితే మాస్, యాక్చువల్లీ ఇట్స్ నాట్ మెన్, సో మాస్ మీద ఆధారపడి ఉంటుంది ఇనర్షియా అనేది. ప్లీజ్ కరెక్ట్ ఇట్, ఇట్స్ అ మాస్. విచ్ వన్ ఈజ్ నాట్ ఎ ఫాజిల్ ఫ్యూయల్ అంటే యురేనియం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఫాజిల్ ఫ్యూయల్ అని గుర్తుంచుకోండి. ద పర్సంటేజ్ ఆఫ్ లెడ్ ఇన్ లెడ్ పెన్సిల్, ప్లీజ్ గో త్రూ ఇంటర్నెట్, యూ ఫైండ్ ఆన్సర్ ఫర్ దిస్. ఎంత పర్సంటేజ్ అనేది ఈ లెడ్ అనేది లెడ్ పెన్సిల్లో ఉంటుంది అని గుర్తుంచుకోండి. ద న్యూట్రాన్ ఈజ్ నాట్ డిఫ్లెక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. న్యూట్రాన్ అనేది ఈ విధంగా మనం చూసినట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి డిఫ్లెక్ట్ అనేది కాదని మనం తెలుసుకోవచ్చు. ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మూవింగ్ విత్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్, ఏదైతే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉందో ద మూవింగ్ విత్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత అంటే ఇన్ఫైనైట్ అని మనం తెలుసుకోవాలి. ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ మ్యాక్సిమం ఇన్, ఎక్కువగా వెలాసిటీ అనేది ఎక్కువగా నైట్రోజన్లో మనం చూడొచ్చు. ద ఇంటర్ఫియరెన్స్ ఫినామినాన్ టేక్స్ ప్లేస్ ఇన్, ఈ ఇంటర్ఫియరెన్స్ ఫినామినాన్ అనేది ప్రతి వేవ్స్లో లాంగిట్యూడినల్ ట్రాన్స్వర్స్ ప్రతి దాంట్లో ఈ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ఫినామినా అనేది మనం చూడొచ్చు. ఈవెన్ ఇకో సౌండ్స్ అనేది మనం చూస్తాం కదా, అదేవిధంగా ట్రాన్స్వర్స్ వేవ్స్ కూడా మనం ఈ విధంగా చూడొచ్చు. దిస్ ఈజ్ నాట్ రివర్సిబుల్ చేంజ్ అంటే ఇక్కడ బర్నింగ్ ఆఫ్ కిరోసిన్ అనేది విచ్ ఈజ్ నాట్ ఎ రివర్సిబుల్ చేంజ్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒక్కసారి బర్న్ అయిన తర్వాత ఎవాపరేట్ అయిపోయి పూర్తిగా వ్యానిష్ అయిపోతుంది అనమాట. ద ప్లాంట్స్ దట్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్ ఆర్ ఆటోట్రోఫ్స్. ఈ ఎలాంటి ప్లాంట్స్ అంటే దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ అదర్స్ అనమాట. సో ఈ ఆటోట్రోఫ్స్ అనేది ఏంటంటే ఏవైతే వాటి యొక్క ఫుడ్ అనేది సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటాయి దాన్ని ఆటోట్రోఫ్స్ అంటారనమాట, ఆటోమేటిక్గా చేసుకుంటాయి. ద అనిమల్ దట్ ఫీడ్ ఆన్ అదర్ డెడ్ అనిమల్స్, ఏవైతే అనిమల్స్ ఉన్నాయో వేరే అనిమల్స్ మీద ఆధారపడి బ్రతుకుతాయో చనిపోయిన తర్వాత, ఇవన్నీ డీకంపోజర్స్ అంటారు. ఈ విధంగా ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో లేదా వల్చర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డీకంపోజర్స్ అని మనం తెలుసుకోవచ్చు. ద సాల్ట్ దట్ అబ్జార్బ్స్ వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్, ఈ సాల్ట్ అనేది మనం చూసినట్లయితే దట్ అబ్జార్బ్స్ వాటర్, ఈ విధంగా వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయో ఆ సాల్ట్స్ ఎలాంటి టైప్ ఆఫ్ సాల్ట్స్ అంటే హైగ్రోస్కోపిక్ సాల్ట్స్ అని గుర్తుంచుకోండి. ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎల్లాయ్ అని అడిగాడు. స్టెయిన్లెస్ స్టీల్ అనేది జర్మన్ సిల్వర్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ అని ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ అల్లాయ్ అనమాట. దాంట్లో రెండు మెటల్స్ అనేది మిక్స్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఫ్రిక్షన్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై అంటే ఈ ఫ్రిక్షన్ ఈ విధంగా రఫ్ సర్ఫేస్ వల్ల ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. అదే స్మూత్ సర్ఫేస్లో మాత్రము ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏ కోంబ్ అట్రాక్ట్స్ స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్ డ్యూ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఒక కోంబ్ అనేది ఈ విధంగా స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్ ఈ విధంగా మనం చూసినట్లయితే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. ఒక్కసారి నువ్వు చిన్న చిన్న పీస్ ఆఫ్ పేపర్స్ పెట్టిన తర్వాత దువ్విన తర్వాత ఆ కోమ్ అనేది దగ్గర పెడితే అది అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎందుకు అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల ఇది పాసిబుల్ అవుతుంది. ద ఎగ్స్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఎగ్స్ అనేది ఈ విధంగా రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని వన్ టైప్ ఆఫ్, మనకు తెలుసు ఎక్కువ బాడీ బిల్డర్స్ ఇలాంటి పైన లేయర్ అనేది తీసుకోవడం జరుగుతుంది, సొన మాత్రం పడేస్తారు. కొలెరా ఈజ్ కాజ్డ్ బై అంటే ఈ కొలెరా అనేది బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుందని తెలుసుకోవచ్చు. ఆల్కహాలిక్ డ్రింక్ కంటైన్స్, ఈ ఆల్కహాలిక్ డ్రింక్లో ఏముంటుందంటే ఈథైల్ ఆల్కహాల్ ఉంటుందని తెలుసుకోవచ్చు. గ్లూకోజ్ ఇన్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఈ గ్లూకోజ్ అనేది అనిమల్స్లో ఏ ఫామ్లో ఉంటుందంటే గ్లైకోజన్ ఫామ్లో ఉంటుంది. సో గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బై అనిమల్స్ అంటే గ్లైకోజన్ ఇన్ అనిమల్స్ అనమాట. ఆస్కిరియాసిస్ ఈజ్ కాజ్డ్ బై రౌండ్ వామ్ వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే ఆస్కిరియాసిస్ అనేది రావడం జరుగుతుంది. బీసీజీ అంటే వ్యాక్సినేషను, బ్యాసిలీ క్యాల్మెటిక్ గురియన్ అనే వ్యాక్సినేషను, ఇది ఇమ్యూనిటీ రావడానికి మనకి ట్యూబర్క్యులోసిస్తో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి బీసీజీ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్లడ్ గ్రూప్స్ వాజ్ డిస్కవర్డ్ బై కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే అతను ఈ బ్లడ్ గ్రూప్స్ అనేది కనుక్కోవడం జరిగింది. ద ఫస్ట్ సక్సెస్ఫుల్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్
in India was performed by డాక్టర్ పనంగిపల్లి వేణుగోపాల్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి సక్సెస్ఫుల్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎవరు పర్ఫామ్ చేయడం జరిగిందంటే పనంగిపల్లి వేణుగోపాల్ అనే అతను ఈ విధంగా ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇండియాలో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. కనుక్కోండి ఎవరు వరల్డ్లో ఈ విధంగా చేశారు, ఎప్పుడు చేశారు అనేది మీరు మెసేజ్ పెట్టండి నాకు. ద ఓరల్ పోలియో వ్యాక్సిన్ వాజ్ డిస్కవర్డ్ బై జోనాస్ సాల్క్ అనే అతను ఈ విధంగా ఓరల్ పోలియో వ్యాక్సినేషన్ అనేది కనుక్కోవడం జరిగింది. అప్పుడు పోలియో రావడం వల్ల చాలామంది ఎక్కువ వాళ్ళ లిమ్స్ అనేది ప్రాబ్లం అవుతుంటే ఇతనే ఆ వ్యాక్సినేషన్ అనేది కనుక్కోవడం జరిగిందనమాట. కంపానియన్ సెల్ ఆర్ యూనిక్ టు యాంజియోస్పర్మ్స్ అనమాట. ఏవైతే కంపానియన్ సెల్స్ ఉన్నాయో దే ఆర్ యూనిక్ టు వాట్ అంటే యాంజియోస్పర్మ్స్ అని గుర్తుంచుకోండి. ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్ అంటే డిఎన్ఏ అబ్రివేషన్ డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్. వాట్సన్ అండ్ క్రిక్ అనే అతను కనుగొనడం జరిగింది. డాగ్ బైట్ కెన్ కాజ్ రబీస్, బైట్ ఆఫ్ విచ్ అదర్ అనిమల్ కెన్ ఆల్సో కాజ్ రబీస్ అంటే కుక్క కాటుతో రబీస్ అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటు ఏ దాని వల్ల ఈ విధంగా మనకి రబీస్ వస్తుంది అంటే గబ్బిలం అనమాట. గబ్బిలంతో కూడా మనకి రబీస్ అనేది రావడం జరుగుతుంది. ఎండోక్రైన్ గ్లాండ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అంటే ఈ ఎండోక్రైన్ గ్లాండ్ని ఇంకేమంటారంటే డక్లెస్ గ్లాండ్ అంటారు. లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఏంట్రా అంటే మనము థైరాయిడ్ అని చెప్పుకోవచ్చు. ఇది బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. సో ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్ ఏదిరా అంటే దాంట్లోనే మనము డక్లెస్ గ్లాండ్స్ అని మనం తెలుసుకోవాలి. ద స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వాజ్ డిస్కవర్డ్ బై ఎడ్వర్డ్ జెన్నర్ అనే అతను స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది కనుక్కోవడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ పోలియో, స్మాల్ పాక్స్ ఇవన్నీ వ్యాక్సినేషన్ ఎవరు కనుక్కున్నారో కంపల్సరీ మీకు తెలియాలి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఇస్తారు. ద డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ లీడ్స్ టు ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అనమాట. ఎక్కువగా మనము మంచిగా ఐరన్ తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకుండా మితంగా తీసుకోవాలి. ఐరన్ తక్కువ అయితే మాత్రము థైరాయిడ్ గ్లాండ్ అనేది దాన్నే మనం గాయిటర్ కూడా చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ వ్యాక్సిన్ ప్రొడ్యూస్డ్ బై బయోటెక్నాలజీ వాజ్ యూజ్డ్ అగైనెస్ట్ విచ్ వైరస్ అంటే ఈ విధంగా మొట్టమొదటి వ్యాక్సిన్ బయోటెక్నాలజీ వాళ్ళు చేయడం వల్ల ఏంట్రా దేని అగైనెస్ట్ అంటే హెపటైటిస్ బి, దీని అగైనెస్ట్ వ్యాక్సిన్ అనేది కనుక్కోవడం జరిగింది. టర్మరిక్ అంటే మనకు తెలుసు పసుపు అనమాట. ఈ విధంగా ఆప్టైన్ ఫ్రమ్ ఏ ప్లాంట్, ఏ ప్లాంట్ నుంచి అంటే స్టెమ్ నుంచి ఈ విధంగా టర్మరిక్ అనేది మనం చూడొచ్చు. జీన్స్ ఆర్ మేడ్ బై అంటే పాలీ న్యూక్లియోటైడ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ జీన్స్ అనేది దేనితో అంటే అంటే పాలిన్యూక్లియోటైడ్స్ నుంచి జీన్స్ అనేవి తయారవుతాయి. అదేవిధంగా హెమటోఫిసిస్ అక్కర్ ఇన్, ఈ హెమటోఫిసిస్ అనేది బోన్ మ్యారోలో మనం చూడొచ్చు. లెప్రసీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అంటే హాన్సెన్స్ డిసీజ్ మనం చెప్పుకోవచ్చు. ఈ లెప్రసీనే హాన్సెన్స్ డిసీజ్ అంటారు. ఏ హ్యూమన్ స్కల్ హ్యాస్ నంబర్ ఆఫ్ బోన్స్. ఈ హ్యూమన్ స్కల్లో ఎన్ని బోన్స్ ఉంటాయంటే 22 బోన్స్ ఉంటాయి. డీపొజిషన్ ఆఫ్ విచ్ యాసిడ్ ఇన్ ద మసిల్స్ లీడ్స్ టు ఏ ఫీలింగ్ ఆఫ్ ఫ్యాటిక్ ఇన్ హ్యూమన్ అంటే లాక్టిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము ఈ విధంగా డీపొజిషన్ ఆఫ్ విచ్ యాసిడ్ ఇన్ ద మజిల్స్ లీడ్స్ టు ఏ ఫీలింగ్ ఆఫ్ ఫ్యాటిక్ ఇన్ హ్యూమన్స్ అంటే లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఫార్మేషన్ జరగడం వల్ల మీ జాయింట్స్లో అనేది మనకి పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మనము పాలలో పెరుగు కావడానికి కూడా ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా టోటల్ మీకు 50 క్వశ్చన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మీకు పీడిఎఫ్ కావాలన్నా కూడా యూ కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నంబర్ 766730 252. ఐ హోప్ దీంట్లో ఏదైనా మీకు తప్పులున్నా కూడా మీరు నాకు కామెంట్ చేయండి. దట్ విల్ బీ solved for other people by reading that comment. Thank you guys. Please go through whatever has been given. మీకు PDF కావాలనుకుంటే 2100 questions please ask me. So this is my mobile number 766730 252. Have a good day. Have a great life.